ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. మీరందరికీ సంతోషాన్ని తెలియపరుస్తున్నాను. మన జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, మన ఫేస్బుక్లో ఏకీభవించి కలుసుకుంటున్న ప్రియ కుటుంబములు, మీ కొరకు మేము ప్రభు ఆత్మ మమ్మలను ప్రేరేపించకొలది ప్రార్థిస్తున్నాము. అనుదినము మీ కొరకు విజ్ఞాపన చేయుచున్నాను. ప్రభువునందు ధైర్యముగా ఉండండి, ప్రభువునందు సంతోషంగా ఉండండి, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి. అప్పుడు మీ హృదయ వాంఛలన్నిటినీ నెరవేరుతాయని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకిచ్చేటువంటి క్లుప్త సందేశము, ఒక ప్రవచన సందేశం ఏమిటి? యెషయా ప్రవచన పుస్తకము 43వ అధ్యాయము 21వ వచనము. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఈ జనము, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ప్రత్యేకముగా భారతదేశంలో మనము ఎరుగనటువంటి జనముగా ఒకప్పుడు ఉన్నాము. అంధకారములో ఉన్నాము, సిలువకు దూరముగా ఉన్నాము. అయితే లోకరక్షకుడు మిమ్మల్ని వెదికి వచ్చాడు, నన్ను వెదికి వచ్చాడు. ఇప్పుడు మనం ఎవరం? ఆయన సొంత జనాంగము, ఆయన చేత విమోచింపబడిన జనాంగము. చెప్పేటప్పుడే మీలోనికి ఒక ధైర్యం వస్తుంది కదా, ఒక నిరీక్షణ కలుగుతుందా? ఖచ్చితంగా. వాక్యం ఏమని సెలవిస్తుంది? ఈ జనమును నా కొరకు నేను నిర్మించాను, నా నిమిత్తము నిర్మించిన నా జనులు. అంటే ఏమిటి? మీరు రక్షింపబడి దేవుని బిడ్డలుగా ఉండడం మీ ప్రయాసమును బట్టి కాదు, మీ క్రియలను బట్టి కాదు, మీ క్రియలను బట్టి కాదు. ఆయన తనంతట తానే మనలను ఏర్పరచుకున్నాడు. ఎందుకు నిర్మించుకున్నాడు? వారు నా స్తుతిని ప్రచురము చేయుదురు. సాధారణముగా స్తోత్రము తండ్రి అని చెప్పడానికి, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి చేతులు పైకెత్తి ప్రభువా స్తోత్రం అని చెప్పడంలో ఒక వ్యత్యాసం. అందువలననే దేవుని బిడ్డలారా, సాధారణముగా స్తోత్రం స్తోత్రం స్తుతి అని చెప్పవచ్చు. అయితే అభిషేకింపబడిన వారు స్తుతి చెప్పుతూనూ వస్తారు. ఎక్కడికి వెళ్ళినా వారి హృదయం ప్రభువునందు ఆనందిస్తుంది, పొగడుతుంది. కనుకనే అందుకోసమే పరిశుద్ధాత్మ నింపుదల. మీరు సమయము దొరుకునప్పుడెల్లా ప్రభువును బాగా మహిమపరచండి. తండ్రి మీకు స్తోత్రం, అన్య భాషలో ప్రభువును ఘనపరచండి. అప్పుడు దేవుని ప్రసన్నత మిమ్మలను ఆవరిస్తుంది. సరేనా? ఆ దివ్య ప్రసన్నతే అద్భుతములను తెస్తుంది. ఇప్పుడు ప్రభు బిడ్డలారా, ఒక దేవుని దివ్య ప్రసన్నత మీ ఇంటిలోనికి వచ్చిందనుకోండి, అక్కడ ఏదైనా సాతానుడు, చిన్న చిన్న సాతానులు ఉన్నాయనుకోండి, ఆ అగ్నిలో అవి కాల్చబడతాయి. అందువలన ధైర్యముగా ఉండండి. చాలు, ఇది చాలు. ఆత్మలో నింపబడి దేవుణ్ణి ఆరాధించుటకు సిగ్గుపడకండి. సరేనా? ఇది దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థించుదామా? ఇది ఈ దినమునకు సంబంధించిన వాక్కుగా తీసుకుంటారా? ప్రార్థించుదాం. మంచి తండ్రి, మీ బిడ్డలతో మీరు మాట్లాడిన మాటకై స్తోత్రం. వారి నోరు ఎప్పుడు మిమ్మల్ని స్తుతించాలి. పరిశుద్ధాత్ముడా, మీ బిడ్డల యొక్క తలంపులు దైవికమైన తలంపులుగా మార్చండి. వారి తలంపులు మాత్రమే కాదు, హృదయము ప్రభువునందు ఆనందించాలి. వారి గృహము ఎల్లప్పుడూ ఆ ప్రైజ్ అండ్ వర్షిప్ సెంటర్గా మారాలి. ఎల్లప్పుడూ ఒక సంతోషకరమైన అభిషేకం ఇంటిలో ఉండాలి. ఇందును బట్టి మీ నామం మహిమపరచబడాలి. ప్రభువా, స్తుతి ద్వారా ఆ యెరికో గోడలే మీరు పడద్రోశారంటే మీ బిడ్డల సమస్య ఏమాత్రం తండ్రి, అది మీకు సులువైన కార్యం. దిస్ ఈజ్ ఫర్ లైట్ థింగ్స్ ఇన్ యువర్ సైట్. మీ దృష్టికి ఇది స్వల్ప కార్యమయ్యా. అందువల్ల మీ సేవకుడనుగా మీ బిడ్డలను చూసి విశ్వాసముతో ప్రార్థించమని చెప్తున్నాను. ఈరోజు ఒక సంతోషకరమైన ఆశీర్వాదం బిడ్డల గృహంలోనికి రాబోతుంది. ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రం స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. పరిశుద్ధాత్ముడు స్తుతి ఆత్మచేత మిమ్మలను నింపాడు. ఈ దినమంతా సమయము దొరికినప్పుడల్లా ఆయనను ఆరాధించండి. ప్రభు యొక్క కృప భరిస్తుంది. ఎదుటివారికి షేర్ చేసేటప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అనుదినము అడుగుతాను. హిందీ భాషలో డబ్బింగ్ చేస్తున్నాము కదా, వేలు డబ్బులు ఖర్చు పెడుతున్నాం. అది గొప్ప కాదు. ఆ ఆత్మలు ఉత్తరాదిలో దర్శింపబడాలి.
అందుకోసమే ప్రార్థించమంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.